జలగం వెంగళరావుకు మీకు ఎలాంటి సంబంధం? నిన్ను ఏమని పిలిచాడు జలగం వెంగళరావు? జలగం వెంగళరావు ఆయన ఈడ భూమి ఉన్నదాకా నాకు కూడా తెలియదు. ఏ ఊళ్ళో భూమి అన్నాడు? మా ఊళ్ళో. ఏ ఊరు మీది? రాగన్నగూడెంలో అంగూరు తోట కొన్నాడు, కొలపారాలు ఉన్నాడు. ఆడికి వచ్చేది రోజు సరిగ్గా 2:30కు వచ్చేది, 6 గంటలకు కనీసం కూడా తేడా లేకుండా వెళ్ళిపోయి పిలిచితే పోయి మాట్లాడేది, చూసేది, అని చేసేది. మా వాడు భీమిరెడ్డి తెలివైనడు, మంచి వర్కరు, బాగా పనిచేస్తాడు, భీమిరెడ్డి తీసుకొని నేర్చుకొని అని చెప్పేది జలగం వెంగళరావు. ఆయన దానికి నేను పోయేది, ఏదన్నా పోయేది. అది ఎన్టీ రామారావు ఏమో పరిచయం చేసినట్టు జలగం వెంగళరావు భీమన్న ఊళ్ళోనే ఉండని పరిచయం చేసారు. జంగే ఇట్లా చేస్తే ఆయన ఓటు పోగానే అనేది పోగానే ఏది జల్గం నేను మాట్లాడుతుంటే జల్గం అనేది రామారావు అట్లా దాంతో ఎన్టీ రామారావు కూడా పరిచయం. నువ్వు ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు జలగం వెంగళరావు నీకు ఆశీస్సులు చెప్పినట్టే కదా? నేను పోయినా, పోయి అందరినీ కలుసుకుంటూ పోయి ఆయన తను పోయినాం. తను పోయి ఆడ దూరం నిలబడ్డాం. సర్పంచ్ క్యాండిడేట్ ఎవరు అని అడిగాడు. అడిగితే ఇట్లా భీమిరెడ్డి అని నేను కూడా పరిచయం చేసుకున్నాను. రా మీద కూర్చోను, ఇంకా ముందు ఆయన రా కూర్చోను అనుకుంటే కూర్చున్నాక మాట్లాడినాక కొన్ని అడిగాడు. వస్తే నువ్వు ఏం చేద్దాం అనుకుంటాం. ఏమున్నా సార్, పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, వాట్సాప్లో కరెంటు, మా ఊళ్ళో ఏవి కూడా సరిగ్గా లేవు కదా, పాఠశాల అయితే లేదు. ఇప్పుడు ఏళ్ళలో కూడా మా ఇంట్లో దీపాలే ఉన్నాయి, ఈ అన్నింటిలో కూడా సబ్ స్టేషన్ ఉంది, అన్నింటిలో ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా చేపియాలని ఉంది నాకు ఉద్దేశం సార్ అని అంటే. అంతేనా? అయితే మరి సర్పంచ్ గెలిచి అని ఎట్లయితే అని ఎట్లా సాధ్యమైంది అని అనుకుంటున్నాను. మీరు అందరు ఉన్నారు కదా సార్, అవునా నవ్వి చెప్పి ఏం కాదు, నువ్వు గెలుస్తూ